ఎక్కడికక్కడ ముందస్తు చర్యలైతే చేపట్టారు. హౌస్ అరెస్టులు అయితే చేయడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సబిత్రా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మనతో పాటు ఈ విషయానికి సంబంధించి మాట్లాడడానికి గెలివి శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. గెలివి శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మేడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా కేసీఆర్ గారి హాయంలో నిర్మించినవి తెలంగాణ జనాభాకు అనుకూలంగా, తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇవాళ 4 పెద్ద హాస్పిటల్ నిర్మాణం కోసం హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. అందులో ఒకటి సనత్ నగర్. సనత్ నగర్ బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోనే డిసెంబర్ 23 కల్లా 9 కల్లా కంప్లీట్ అయిన ఆ రోజు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణ పనులు జరుగుతున్నాయి. అయినా కొంత డిలే కావడం వల్ల ఒక 6 నెలల లోపల కంప్లీట్ అయ్యే పనిని అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నోసార్లు హరీష్ రావు గారు గతంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి అసెంబ్లీ వేదిక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిండు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఎన్నోసార్లు టిమ్స్ హాస్పిటల్ సందర్శించడం. 95% కంప్లీట్ అయిన పనులను మీరు ఎందుకు కంప్లీట్ అయ్యారు? 95% బీఆర్ఎస్ హయాంలో కంప్లీట్ అయింది. 5% కంప్లీట్ అయితే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. గడిచిన 3 ఏళ్లలోపు 6 నెలలప్పుడు కంప్లీట్ చేసిన పనులు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఇమీడియట్ గా దీన్ని ప్రారంభోత్సవం చేస్తే, ఇక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే, ఇక్కడ కేసీఆర్ గారి పేరును స్మరిస్తారనే ఉద్దేశంతో ఒక ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయడం ఒక ఉద్దేశపూర్వక ప్రజలు చర్చ పెట్టాలని చెప్పి ఇవాళ 32 నెలలుగా వాళ్ళు కాలయాపన చేసి ఇవాళ దానికి మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టి టీమ్స్ ఓపెనింగ్ చేసినంత మాత్రాన హైదరాబాద్ ప్రజలు అమాయకుల, తెలంగాణ ప్రజలైన అమాయకుల? దాన్ని చూసడానికి, దాన్ని సందర్శించడానికే గతంలో కేటీఆర్ గారు వేరు, ఇవాళ హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, మా విద్యార్థి నాయకులు అందరూ ఇవాళ నన్ను కూడా ఇవాళ హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ మా విద్యార్థి నాయకులందరూ హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళందరూ పార్టీ నాయకులు వస్తే అక్కడ తెలిసిపోతుంది, మరొకసారి చర్చ జరుగుతున్న ఉద్దేశం ఉందని ఇవాళ పోలీసులతోని హౌస్ అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినంత మాత్రాన టిమ్స్ హాస్పిటల్ కేసీఆర్ నిర్మించిందే, కేసీఆర్ రాయంలో కట్టిన విషయాన్ని ఇవాళ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడడం జరిగింది, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే ప్రభుత్వ వైఫల్యాలు, లోపాలు ఎక్కడ బయటపడతాయి అని చెప్పేసి ముందస్తు చర్యలు, ముందస్తు హౌస్ అరెస్టులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు అనేది ప్రధానంగా చెప్తున్నమాట. మీరేమంటారు? అంతే కదా మేడం, ఇప్పుడు హాస్పిటల్ గారికి చేసేది ఏముంటది? జస్ట్ చూస్తాం రోగులకు ఎలాంటి సదుపాయాలని, అన్ని రకాల ల్యాబ్స్ అందుబాటులో తీసుకొచ్చిరా లేదా అని దాని గురించి చూడడానికి వస్తున్నారు కదా. ఎందుకు భయం అవుతుంది ప్రభుత్వానికి? నిజంగా మీరు 100% ఎక్విప్మెంట్స్ సమకూర్చి మీరు చేసేది ఉంటే మీరు రమ్మని చెప్పాలి. దాని రాకుండా ఎక్కడ ఈ ప్రభుత్వ లోపాలు ఏడా బయటపడతాయనే ఉద్దేశం కూడా స్టాఫ్ లేదు, సరైన స్టాఫ్ ఆ హాస్పిటల్ దగ్గరగా స్టాఫ్ లేదు. దానికోసం ఎక్కడైతే అధికారులు కానీ లేకపోతే పేషెంట్స్ కానీ చెప్తారనే ఉద్దేశంతో భయపడి ఇవాళ ముందస్తుగా ఇవాళ అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజైతే వెళ్ళనివ్వలేదు, తర్వాత అయినా సరే మళ్ళీ మేము వెళ్తాము అనేది కూడా చాలా మంది చెప్తున్నమాట. ఏమంటారు? చెప్తారు. తలసాని గారు ఇంతకుముందు చెప్పారు ఆల్రెడీ. మరొక రోజు ప్రోగ్రాం పెట్టుకుంది. ఇవాళ హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన నిజం అబద్ధం కాకపోదు. 100% ఇవాళ మా హయాంలో కేసీఆర్ గారి హయాంలోనే ఇవాళ ప్రజలకు అందుబాటులో ఇవాళ హాస్పిటల్ తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనసుల్లో ఇవాళ అతిపెద్ద హాస్పిటల్ కట్టించిన చరిత్ర ఇవాళ కేసీఆర్ గారికి చిరస్థాయిలో నిలిచిపోతారు. కాబట్టి మీరు ఎన్ని రిబన్ కటింగ్ చేసినా, ఎంత కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు ఆ హాస్పిటల్ పెట్టుకున్నంత మాత్రాన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ ఇవ్వరు. మిమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారండి? అవునండి, మేము హౌస్ అరెస్ట్ లో ఉన్నాం. ఇప్పుడు నన్ను తర్వాత మా విద్యార్థి నాయకులు కూడా ఇవాళ హైదరాబాద్ సిటీలో చాలా మంది అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు? అంటే పేరు కోసం ఈ రకంగా ప్రాకులాడడం కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాం. నిజంగా ప్రజలకు మీరు సేవ తెలుసుకుంటే ప్రత్యేకంగా కార్యక్రమాలు తీసుకోండి. ప్రజలకు ఇబ్బంది కాకుండా, ప్రజలకు న్యాయం జరిగే విధంగా, ప్రజలను బాగు చేసే విధంగా, అభివృద్ధి చేసే విధంగా మీ కార్యక్రమం ఉండాలి తప్ప ఇవాళ నేను చేసిన కార్యక్రమాన్ని మీరు బోర్డు పెట్టుకొని ఎవరికో పుట్టిన బిడ్డకు మా బిడ్డ అని చెప్పి మీరు పేరు పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు ఎవరు నవ్వుకుంటారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాన్ని కేసీఆర్ గారి హయాంలో నిర్వహించిన పరీక్షలనే మేమే ఉద్యోగాలు చెప్పి ఎల్పీ స్టేడియం మీటింగ్ పెట్టుకుని చేసినంత మాత్రం నిరుద్యోగులు అందరూ నవ్వుకుంటున్నారు. అరే ఈయన అచ్చనంగా ఆర్థిక శాఖ నుంచి కనీసం కొత్త పుస్తకం అనుమతి ఇవ్వలేదు,
కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా పాత నోటిఫికేషన్ కొన్ని గ్రూప్ 1 రద్దు చేసి గ్రూప్ 2 రద్దు చేసి ఈయన ఒక అదనంగా 1000 పోస్టులు అదనంగా 60 పోస్టులు గ్రూప్ 1 కలిపి నేనే గ్రూప్ 1 నిర్వహించాలని చెప్పి డబ్బాలు కొట్టుకుంటాయన్న చర్చ ఇవాళ నిరుద్యోగులు అందరికీ ఉన్నది, అందరికీ ఉన్నది ఉన్నాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా అశోక్ కుమార్ కృష్ణ భయపడుతున్నారు, దినేశ్వర్ కూడా భయపడుతున్నారు. నిజంగా మీరు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర అయితే రండి అశోక్ కుమార్కు ఆర్టీసీ లైబ్రరీ కాడికి రండి, ఎప్పుడో మీరు డేట్ పెట్టండి మేము వస్తాం. ఇవాళ భయపడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తారంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడుతున్నారు. కాంగ్రెస్ నాయకుల బండారం ఈ ప్రభుత్వం చేసే తప్పులన్నీ ఇక్కడ చర్చకు వస్తాయనే ఉద్దేశంతో ఇవాళ ముందస్తుగా ఇవాళ పోలీసులతో హౌస్ అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తుంది ఇవాళ తెలంగాణలో. ఓకే ఓకే రైట్ అండి. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ గా శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులైతే హౌస్ అరెస్టు చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హరీష్ రావును హౌస్ అరెస్టు విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారికి అనుమతులు లేవంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆసుపత్రిలోని లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటుందని ఆరోపించారు. ఇక పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తుందని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని హరీష్ రావు విమర్శించారు. శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులైతే అడ్డుకోవడం జరిగింది. కోకాపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హరీష్ రావు వాహనానికి అడ్డంగా నిలిచిన పోలీసులు ఆయనను ముందుకు కదలనివ్వకుండా నిలువరించారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావును అరెస్టు చేయనీయకుండా అడ్డుకునే క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. హౌస్ అరెస్టులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తుందంటూ గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు పిరికిపంద చర్యలంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక ఎర్రగడ్డ టిమ్స్ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ టిమ్స్ కు వస్తారన్న ముందస్తు సమాచారంతో ముందస్తుగా చర్యలుగా పోలీసులు అప్రమత్తమయ్యారు. టిమ్స్ పరిసరాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో టిమ్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.